Good evening, students. Today we are going to discuss applications of CRO. CROs are used in huge applications like radio stations for observing the transmitting and receiving properties of the signal. సిఆర్ఓ యొక్క అప్లికేషన్స్ ఏంటో చూద్దామమ్మా ఈ వీడియోలో. నెక్స్ట్ ఈ వీడియోలోనే అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ సిఆర్ఓ అంటే కూడా అవన్నీ ఈ వీడియోలో మనం విందాము. ఇది ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంటేషన్ పేపర్లోది. ఈ టాపిక్ వచ్చేవరకు యూనిట్ 2 అనమాట. జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి దీన్ని. ది సిఆర్ఓస్ అనేవి హ్యూజ్ అప్లికేషన్స్, వీటికి చాలా అప్లికేషన్స్ ఉన్నాయి అని చెప్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ రేడియో స్టేషన్స్ లాంటి వాటిలో ఎక్కువ యూజ్ చేస్తారు. ఎందుకు రేడియో స్టేషన్స్లో యూజ్ చేస్తారంటే ఫర్ అబ్జర్వింగ్ ది ట్రాన్స్మిటింగ్ అండ్ రిసీవింగ్ ప్రాపర్టీస్ ఆఫ్ ద సిగ్నల్ యొక్క సిగ్నల్ ఏ విధంగా అసలు ట్రాన్స్మిటింగ్ అవుతుంది, ఏ విధంగా రిసీవింగ్ అవుతుంది, వాటికి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ని అబ్జర్వ్ చేయడానికి ఓకేనా ఈ సిఆర్ఓస్ని యూజ్ చేస్తారనమాట. CRO is used to measure the voltage, current, frequency, inductance, admittance, resistance and power factor. CRO అనేది దేనికి యూజ్ చేస్తారు? వోల్టేజ్ని, కరెంట్ని, ఫ్రీక్వెన్సీని, ఇండక్టెన్స్ని, అడ్మిటెన్స్ అంటే రెసిప్రోకల్ ఆఫ్ ఇండక్టెన్స్, అడ్మిటెన్స్ని, నెక్స్ట్ రెసిస్టెన్స్ని, పవర్ ఫ్యాక్టర్ని, వీటన్నిటిని మెజర్ చేయడానికి యూజ్ చేస్తారనమాట. దిస్ డివైస్ ఈజ్ ఆల్సో యూజ్డ్ టు చెక్ ది AM అండ్ FM సర్క్యూట్స్ క్యారెక్టరిస్టిక్స్. ఓకే, ఈ డివైస్ని ఏ డివైస్ అమ్మా? సిఆర్ఓ డివైస్ని ఇంకా దేనికి యూజ్ చేస్తారంట? యూజ్ టు చెక్ ది AM అండ్ FM సర్క్యూట్స్. AM అండ్ FM అంటే ఏంటిదమ్మా? AM అంటే యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్, FM అంటేనేమో ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్. ఈ సర్క్యూట్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ని చెక్ చేయడానికి సిఆర్ఓ అనేది ఉపయోగపడుతుంది. Next, this device is used to monitor the signal properties as well as the characteristics and also controls the analog signal. ఓకే, ఇంకా దేనికి యూజ్ చేస్తారు? సిగ్నల్ ప్రాపర్టీస్ని మరియు వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ని ఓకేనమ్మా వాటిని మానిటర్ చేయడానికి యూజ్ చేస్తారు. నెక్స్ట్ అనలాగ్ సిగ్నల్స్ని కంట్రోల్ చేయడానికి యూజ్ చేస్తారనమాట. ది షేప్ ఆఫ్ ది వోల్టేజ్ అండ్ కరెంట్ వేవ్ ఫామ్ కెన్ బి అబ్జర్వ్డ్ బై సిఆర్ఓ which helps to take the necessary decision in the radio stations or communication stations. రేడియో స్టేషన్స్లో, కమ్యూనికేషన్ స్టేషన్స్లో ఓకేనా ఈ వోల్టేజీ, కరెంట్ వేవ్ ఫామ్స్ ఉంటాయి అమ్మ. వోల్టేజ్దైనా సిఆర్ఓలో ఒక వేవ్ ఫామ్ లాగా కనిపిస్తుంది కదా, కరెంట్ అయినా కానీ వేవ్ ఫామ్ లాగా కనిపిస్తుంది ఓకేనా. ఆ వేవ్ ఫామ్ యొక్క షేప్ని అబ్జర్వ్ చేయడానికి యూజ్ చేస్తారు ఓకేనమ్మా. ఈ వోల్టేజ్, కరెంట్ యొక్క వేవ్ ఫామ్ షేప్స్ దేనికి ఉపయోగపడతాయి మరి అంటే నెసరీ డెసిషన్ ఇన్ ఏ రేడియో స్టేషన్స్ ఆర్ కమ్యూనికేషన్ స్టేషన్. రేడియో స్టేషన్లో కానీ కమ్యూనికేషన్ స్టేషన్స్లో కానీ ఓకేనా ఈ జనరల్గా ఉంటేనే ఓకే, లేకపోతే ఏదన్నా మిస్లీడ్ అయితే కనుక ఆ వేవ్ ఫామ్ షేప్ అనేది మారిపోతుంది కదా, దాన్ని బట్టి వీళ్ళు డెసిషన్ మేకింగ్ చేయడానికి కూడా యూజ్ చేసుకుంటారన్నమాట. ఓకే, యూజ్డ్ ఫర్ కంపేరింగ్ ఫేజ్ అండ్ ఫ్రీక్వెన్సీ. ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ల్యాబొరేటరీస్ ఫర్ ది పర్పస్ ఆఫ్ రీసెర్చ్. ఓకే, ఇంకా దేనికి ఉపయోగిస్తారు అంటే ఫేజ్ని, నెక్స్ట్ ఫ్రీక్వెన్సీని, వీటిని కంపేర్ చేయడానికి యూజ్ చేస్తారనమాట. ఓకేనా, ఇవి జనరల్గా వేటిలో ఉపయోగిస్తారంటే ల్యాబొరేటరీస్లో యూజ్ చేస్తారు. దేనికి? రీసెర్చ్ పర్పస్ మీద. ఓకే, ఇంకా వేటిలో యూజ్ చేస్తారంటే టీవీ అండ్ రేడార్స్లో ఉపయోగిస్తారు. ఓకే, ఏటిని? సిఆర్ఓస్ని. ఇవి అప్లికేషన్స్ కింద వస్తాయి. నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి, మనం వీ విల్ డిస్కస్డ్. ఓకే, నెక్స్ట్ ఈ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి కానీ కొన్ని మాత్రమే. నెక్స్ట్ చూడండి, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ సిఆర్ఓ. అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ సిఆర్ఓ. అడ్వాంటేజెస్ అంటే వాట్ ఆర్ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఆఫ్ సిఆర్ఓ. అడ్వాంటేజెస్ అంటే ఏంటో చూడండి. ఇట్ ప్రొవైడ్స్ ఏ గ్రాఫికల్ డిస్ప్లే ఆఫ్ ది యాంప్లిట్యూడ్ ఆఫ్ ఏ సిగ్నల్ యాజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ టైమ్. ఓకే, అడ్వాంటేజెస్ అంటే ఏంటిదమ్మా? ఇట్ ప్రొవైడ్ అంటే సిఆర్ఓ ప్రొవైడ్స్ ఏ గ్రాఫికల్ డిస్ప్లే ఆఫ్ ది యాంప్లిట్యూడ్ ఆఫ్ ఏ సిగ్నల్ యొక్క యాంప్లిట్యూడ్ని గ్రాఫికల్గా మనం డిస్ప్లే చేయడానికి ఉపయోగపడుతుంది అన్నమాట ఇది. ఓకేనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాటూత్ వేవే ఉంది, ఇలా ఉపయోగించాం.
ఇది గ్రాఫికల్లేగా, ఒక గ్రాఫ్ లాగానే ఉంటుంది కదా సిఆర్ఓ స్క్రీన్ మీద. యాంప్లిట్యూడ్ అనగానే మనం వెంటనే చూడవచ్చు టైం బేస్ని చూస్ చేసుకుని. ఓకే, ఫంక్షన్ ఆఫ్ టైం. ఇది మీరు ఒకసారి ఈ సిఆర్ఓ అనేది ఒకసారి మీరు ల్యాబ్కి వెళ్ళి ఒకసారి చూడనమ్మా, మీకు ఒక ఐడియా ఉంటుంది. ఓకేనా, దాని నుంచి ఏ విధంగా యాంప్లిట్యూడ్ మెజర్ చేయొచ్చు అన్నది కూడా మీకు తెలుస్తుంది అనమాట. హెన్స్ ఇట్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ వేరియస్ ఎలక్ట్రికల్ పారామీటర్స్. కాబట్టి నెంబర్ ఆఫ్ వేరియస్ డిఫరెంట్ ఎలక్ట్రికల్ పారామీటర్స్ని మెజర్ చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది అనమాట గ్రాఫికల్ డిస్ప్లే. సిఆర్ఓ మీద ఉన్నటువంటి గ్రాఫికల్ డిస్ప్లే రూపంలో ఉన్న గ్రాఫికల్ డిస్ప్లే అయినటువంటి సిగ్నల్స్ అన్నిటి. ఓకే, నెక్స్ట్ యాంప్లిట్యూడ్ ఆఫ్ సిగ్నల్స్ లైక్ వోల్టేజ్, కరెంట్, పవర్ ఎక్సెట్రా కెన్ బి మెజర్డ్ బై ది ఆసిలోస్కోప్. ఓకే, ఇంకా దేనికి యూజ్ చేస్తారు అంటే సిగ్నల్స్, వోల్టేజ్, కరెంటు, పవర్, వీటి యొక్క యాంప్లిట్యూడ్ ఉంటుంది కదా, వాటిని వేటి సహాయంతో మెజర్ చేస్తారంట, ఆసిలోస్కోప్ సహాయంతో మెజర్ చేస్తారు అని చెప్తున్నారు. నెక్స్ట్ అన్న, అపార్ట్ ఫ్రమ్ ది యాంప్లిట్యూడ్ మెజర్మెంట్ ఇట్ కెన్ ఫ్రీక్వెన్సీ, ఫేజ్ యాంగిల్, టైం డిలే ఆఫ్ ది సిగ్నల్. ఓకేనా, ఇవి మాత్రమే కాకుండా యాంప్లిట్యూడ్ మెజర్మెంట్ మాత్రమే కాకుండా ఇంకా దేనికి ఉపయోగిస్తారు, ఫ్రీక్వెన్సీని, ఫేజ్ యాంగిల్ ఎంత, టైం డిలే, ఈ సిగ్నల్స్ యొక్క టైం డిలే ఎంత, వీటన్నిటిని కూడా మెజర్ చేయడానికి యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్, జనరల్ పర్పస్ సిఆర్ఓస్ ఆర్ యూజ్డ్ ఫర్ మెయింటెనెన్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ అండ్ ల్యాబొరేటరీ వర్క్. అసలు సిఆర్ఓ యొక్క జనరల్ పర్పస్ ఏంటిదంటే ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ని అవి అసలు వర్క్ చేస్తున్నాయా, లేకపోతే ఎంత యాంప్లిట్యూడ్ వరకు ఇవి మెజర్ చేయగలుగుతాయి, ఎంత ఫ్రీక్వెన్సీ వరకు ఏంటి అన్నదాన్ని ఆ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ని మెయింటెనెన్స్ చేయడానికి యూజ్ చేస్తారు. ల్యాబొరేటరీ వర్క్ మీద యూజ్ చేస్తారు సిఆర్ఓస్. ఓకే, నెక్స్ట్ ఇట్ కెన్ ఆల్సో బి యూజ్డ్ టు మెజర్ కెపాసిటెన్స్, ఇండక్టెన్స్ ఎక్సెట్రా. ఇంకా దేనికి యూజ్ చేస్తారు, కెపాసిటెన్స్ని, ఇండక్టెన్స్ని, వీటిని మెజర్ చేయడానికి కూడా సిఆర్ఓస్ అడ్వాంటేజ్ అవుతాయి అని చెప్తున్నారు. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ అంటే చూడండి, దీస్ ఆసిలోస్కోప్స్ ఆర్ ఎక్స్పెన్సివ్ యాజ్ కంపేర్డ్ విత్ అదర్ మెజరింగ్ డివైజెస్ లైక్ మల్టీమీటర్ అనుకోండి, ఇది కూడా కెపాసిటెన్స్ మెజర్ చేయగలదు, ఇండక్టెన్స్ని వాటిని మెజర్ చేయగలదు కానీ డిస్ప్లే చేయలేదు. కానీ ఆసిలోస్కోప్ వచ్చేవరకు వీటిని మెజర్ చేయగలుగుతుంది కానీ ఖరీదు ఎక్కువ అనమాట. ఓకేనా, అది ఒక మనకి డిసడ్వాంటేజే కదా. నెక్స్ట్, దే ఆర్ కాంప్లికేటెడ్ టు రిపేర్ వన్స్ ఇట్ గెట్స్ డ్యామేజ్డ్. ఒకసారి పాడైపోయినాయి అంటే సిఆర్ఓస్ వాటిని మళ్ళీ రిపేర్ చేయడం అనేది కూడా కష్టం. ఓకే, దీస్ డివైజెస్ యూ నీడ్ కంప్లీట్ ఐసోలేషన్. ఓకేనా, ఈ డివైజెస్ ఎక్కడ పడితే అక్కడ మనం హ్యూమిడిటీలో తేమలో పడేసేసి కూర్చుంటే సరిపోదు, నీట్గా ఐసోలేషన్లో ఉంచాలన్నమాట. ఓకేనా, అప్పుడు మాత్రమే ఇవి ప్రాపర్ వర్కింగ్ అవుతాయి. లేకపోతే సిఆర్ఓస్ అవి పెట్టినట్టుగా ఉంటాయి కానీ మంచిగా రీడింగ్స్ కానీ నెక్స్ట్ వేవ్ ఫామ్స్ కానీ ఏమి డిస్ప్లే కావన్నమాట. ఓకేనా, నెక్స్ట్ దీస్ ఆర్ హెవీ అండ్ యూజెస్ మోర్ పవర్, ఏ లాట్ ఆఫ్ కంట్రోల్ టెర్మినల్స్, మోర్ పవర్, దీస్ ఆర్ హ్యూజ్. ఓకే, దీస్ ఆర్ అంటే ఏంటిది, సిఆర్ఓస్ అనమాట. సిఆర్ఓస్ అనేవి బాగా హ్యూజ్, హెవీ, బాగా ఎక్కువ మరియు బాగా కష్టతరంగా, మోర్ పవర్, లాట్ ఆఫ్ కంట్రోల్ టెర్మినల్స్. ఓకేనమ్మా, ఎక్కువ పవర్ను కూడా చేస్తాయి అనమాట, యూజ్ చేసుకుంటాయి. ఓకే, ఇది డిసడ్వాంటేజెస్. ఓకే, ఇక్కడ వరకు అమ్మా. ఓకే, అప్లికేషన్స్ ఆఫ్ సిఆర్ఓ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ సిఆర్ఓ అంటే ఇక్కడ వరకు మీకు అర్థమైతే కనుక తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నాన్న. మీకు యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా మర్చిపోవద్దు. నేను మరికొన్ని వీడియోస్ చేయడానికి కూడా నాకు పాసిబిలిటీ ఉంటుంది. ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంటేషన్ పేపర్లో ఉన్న ప్రతి క్వశ్చన్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు పాసిబుల్ అవుతుంది. ఓకే, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, తప్పకుండా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.